నేను మళ్ళీ కాల్ చేస్తాను. సార్, నేను కాఫీ కలిపి తీసుకొస్తాను, మీకెందుకు శ్రమ? పర్వాలేదు, నేను చేస్తున్నానుగా. అయ్యో బావగారు, మీరేంటండి వంటగదిలో? ఏం లేదమ్మా, ఈరోజు నా చేత్తో కాఫీ చేసుకోవాలనుంది, అంతే, అందుకే వచ్చాను. అయ్యో అలా కాదు బావగారు, నేను చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. పర్వాలేదమ్మా, నువ్వు నీ పని చూసుకో, నేను చేసుకుంటాను. మాధవి, కొంచెం ప్లీజ్ త్వరగా కాఫీ తీసుకురావా? అక్క, కాఫీ. నేను తీసుకెళ్తాను. ఇదిగోండి మేడం కాఫీ, విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ బంచ్ ఆఫ్ స్మైల్స్. అయ్యో, మీరెందుకు తెచ్చారండి? కూర్చో 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 కూర్చో. మీరెందుకు తీసుకొచ్చారు? మాధవి తీసుకొచ్చేది కదా. మాధవి వేరే పనిలో ఉండి ఇందాక నీ మాట వినిపించుకోలేదు, కానీ అయినా మా శ్రీమతి గారి కాఫీ అడిగితే వెంటనే తెచ్చివ్వాలి, అది ఎవరైనా సరే, చివరికి ఈ వాసుదేవ్తో సహా. చాలండి, పొద్దున్నే ఏంటి మీ అల్లరి? డాక్టర్ గారు నీకు స్ట్రెస్ ఎక్కువ ఉందని చెప్పారు. అయినా స్ట్రెస్ ఎందుకు చెప్పు, నేనున్నాను కదా. నీకు ఏం కావాలన్నా జస్ట్ ఆర్డర్ వేయి, ఓకే? రాత్రి నీకు అంత చెప్పి వెళ్ళాను కదా, అయినా ఏంటి దేవకి? అది నేనేదో ఆలోచనలో పడి సడన్ గా అలా అయిపోయిందండి. గాయత్రికి మించిన ఆలోచన నీకేముంటుంది? నువ్విలా ఉంటే నేనేమైపోవాలి? రాత్రి నిన్ను అలా చూసి నా ప్రాణం పోయినట్టయింది తెలుసా? హలో మేడం, కాఫీ ఎలా ఉంది? కాఫీ పౌడర్ షుగర్ కన్నా నా ప్రేమే ఎక్కువ కలిపాను. కాఫీ తాగు. మేడంని సార్ చిన్న పిల్లలా చేసుకుంటున్నారు కదా. వాళ్ళ కూతురు చాలా అన్లక్కీ, ఇంత బెస్ట్ పేరెంట్స్ ని మిస్ అవుతుంది. ఎక్కడుందో ఏంటో. నిజమే అండి, చాలా క్యూట్ జంట. వీళ్లే గనక నా అత్తమామలు అయ్యుంటేనా. అమ్మా నాన్న అనుకోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు? విన్నావు కదా, వాళ్ళ కూతురుందంట. ఫ్యూచర్లో తను దొరకవచ్చు, ఈ అందగాడికి పడిపోవచ్చు. ఏమో చెప్పలేం. నిన్ను ఆ అమ్మాయి ఎస్, ఆ అమ్మాయి దొరకాలి. ఫస్ట్ ఇక్కడ వరస్ట్ క్యాండిడేట్ ఎవరంటే నిన్నే చూపిస్తా. కొళ్ళు నీకు. రాధా మనోహర్. హాయ్ సార్. హాయ్ మేడం. అక్కడే నించున్నారే, రండి. ఏంటి మొగుడు పెళ్ళాలు ఏదో మంచిగా గొసగొసలాడుకుంటున్నట్టున్నారు? ఏం లేదు సార్, మేడంకి మీకు దిష్టి తీయించాలనుకుంటున్నాం. దేనికయ్యా? మీ జంట, మీ అపియరెన్స్ అండ్ మీ కెమిస్ట్రీ ప్రతిదీ దిష్టి తగిలేలా ఉంది సార్. అంత క్యూట్ కపుల్ మీరు. అవును సార్, ఇందక్కడి నుంచి మేడంతో మీ కన్వర్సేషన్ చూస్తున్నాం.
చాలా క్యూట్ గా అనిపించింది. మాకు ఇలాంటి క్యూట్ కాన్వర్జేషన్స్ కామనే. ఏం దేవకి? ఎనీవే థ్యాంక్స్ అమ్మా, రాత్రి అలా దేవకిని చూసి నువ్వు అలా రియాక్ట్ అయినందుకు. అయ్యో మీరలా అనకండి సార్. మేడం కూడా నాకు అమ్మ లాంటివారు. అమ్మా అనే మాట వినాలని ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? దేవకి ప్లీజ్. అవును రాదా, నిన్న రాత్రి అర్జెంటుగా ఫైల్ గురించి మాట్లాడాలని వచ్చానన్నావు, ఏంటది? వీళ్ళేంట్రా బాబు తెల్లవారే ఎక్కడ తగలడ్డారు? వేరే పని లేనట్టుగా ఎంతసేపు ఇక్కడే పడి చూస్తున్నారు. ఏం లేదు సార్, మొన్న మేము సైట్ ఎస్టిమేషన్ కోసం వెళ్ళాం కదా, అక్కడ కన్స్ట్రక్షన్లో కొన్ని లోపాలున్నాయి. అవి ఆల్రెడీ శేషు సార్కి అప్డేట్ ఇచ్చాం. ఇంకా ప్రీవియస్ ఎస్టిమేషన్లో ఫైల్స్లో కూడా బ్లండర్ మిస్టేక్స్ కనపడుతున్నాయి సార్. శేషు వస్తున్నానన్నయ్య. శేషు ఏంటిది? అబ్బబ్బే అలాంటిది ఉండదన్నయ్యా. వీళ్ళకి కొత్త కదా, సరిగ్గా అర్థమై ఉండదు. మీరు ఆఫీస్కి వెళ్ళనమ్మా, నేను వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. నేను చూసుకుంటానులే అన్నయ్య, వీళ్ళకి సరిగ్గా అర్థమై ఉండదు. సరే, ఆ పనేదో తొందరగా చూడు. ఓకే ఓకే, మీరు ఆఫీస్కి వెళ్ళండి అయ్యా, నేను వచ్చి మాట్లాడతాను. మీరు వెళ్ళండి, నేను కూడా వచ్చేస్తాను. శేషు అన్నయ్య నువ్వు వెళ్ళి నేను చెప్పిన బిల్డర్ పని సరే అన్నయ్య. చూసుకుంటా. సరే సార్, మేము వెళ్తాం, ఆఫీస్లో కలుస్తాం. వెళ్ళండి వెళ్ళండి, పద. మీరు వెళ్ళండి. దేవకి రా వెళ్దాం. వీళ్ళెక్కడ తగిలారా బాబు? అమ్మ బాబాయ్, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళని చాలా జాగ్రత్తలో పెట్టాలి. పెడతా, ఖచ్చితంగా పెడతా. సరే ఏడు పాపవే, ఆఫీస్కి టైం అయింది, పదా లోపలికి వెళ్దాం. అలా కాదే, ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. మళ్ళీ అప్పుల వాడొస్తాడే. వీళ్ళిచ్చే జీతాలు గడవడానికి సరిపోతున్నాయి కానీ అప్పుల వరకు రావడం లేదు. ఇంకా అసలు ఇంక్రిమెంట్లు బోనస్ల గురించి అయితే పట్టించుకుని నాథుడే లేడు. దేవకి మేడం ఉన్నప్పుడే బాగుండేవి, అన్ని టైంకొచ్చేవి. వీళ్ళు మాట్లాడుకుంటుంది గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గురించేనా? అదేంటి, అన్నిట్లో పక్కాగా ఉంటారు కదా సార్ మేడం వాళ్ళు. ఒకసారి వెళ్ళి ఇయర్ బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాం.